దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు అన్నది మీకు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. తెలియదు పోలీస్ స్టేషన్ ఎవడు వెళ్ళాడు? మీ సరిగ్గా ఫాలో అవ్వాలి. మీరు నేను ఫాలో అవుతున్నాను. ఫాలో అయితే పోలీస్ స్టేషన్ ఎవడు వెళ్ళాడు అనుకున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయాలా? ఎప్పుడు ఎందుకంటే టెన్షన్ పడతావు? మరుసటి రోజు చేయలేదు. మా ఇంటి దగ్గర పోలీసులు వచ్చారు. ఏదో చేద్దాం. ఎందుకు రావాల్సి వచ్చింది పోలీసులు అడగండి, నన్ను అడిగితే ఎందుకు వస్తుంది? అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంట? 60 మంది నా దగ్గరికి వచ్చి నన్ను దాపలాగా వస్తారు పోలీసులు. మా ఆయన స్టేషన్ కి వస్తారని 160 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. మా తాతగారు ఊర్లోంచి ఎక్కడ జనాలు వస్తారని మా తాతగారు ఊర్లో 30 మందిని పెట్టారు. అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్లిగా నెడతావా? ఎందుకని? ఎందుకు అంటే 700 పైచిలకు జనాల్ని ప్రజారాజ్యం ఆవిర్భావం రోజు తీసుకొచ్చిన దువ్వాడ శ్రీనివాస్ అయితే ఏందో జిల్లా పార్టీ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు జిల్లా దువ్వాడ శ్రీనివాస్. సర్లే స్వయంగా చిరంజీవి గారు వచ్చారు, టెక్కలి వచ్చి నామినేషన్ వేయించారు. ఆ దువ్వాడ శ్రీనివాస్ ఏంట్రా గుర్తుంది కదా? అయన్నొద్దు, పాయింట్ రా. అప్పర్ హౌస్ లో లోవర్ హౌస్ లో ఉండే మెంబర్స్ కూడా మీకు తెలియదు, మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీ చేతి తెలియపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. మీకు తెలియని తరం అని నేను అనుకుంటున్నాను. ఏం చెప్పగలుగుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. ఇక్కడ వినండి సార్, అందుకే పాయింట్కి వస్తున్నాను. తెలియని తరం అని నేను అనుకుంటాను, కానీ ఒక మాట అన్నారు మీరు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? మళ్ళీ అజ్ఞాతంలో ఎందుకు వెళ్ళారు మీరు? అజ్ఞాతం మళ్ళీ పెళ్లి అరే మీకు అర్థం కాలేదు అయితే. అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? మీరు టిఫిన్ తినాలన్నా లంచ్ తీసుకోవాలన్నా మాధురి గారి పర్మిషన్ కావాలి. తమాషాకమ్మా ఇది ఇంకో అబద్ధమా? అలాంటిది బరంపూర్కి వెళ్ళేటప్పుడు మాధురి గారి నోటీస్ లేకుండా మీరు వెళ్ళారా? ఏంట్రా సూపు భయపడి చూసావా, భయపెడదామని చూసావా? నేను బరంపూర్ వెళ్తున్న ముందే ఇంకా బెరహంపూర్ వెళ్ళాలి, మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళను, లాయర్ ద్వారా రిప్లై పంపించేస్తానని నిర్ణయించుకున్న మరుక్షణమే నేను సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. నా డ్రైవర్ ది స్విచ్ ఆఫ్ చేశాను. ఏదో మీడియాలో ఎవడెవడో నమ్ముతారా? నమ్ముతారా? పోలీసు వాళ్ళు చెప్పారు కదా ఆయన సెల్ పని చేయట్లేదని. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. మీరు నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను సార్, సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. గారికి చెప్పకుండానే మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారా? ఏదో నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పా. మీరు మాట్లాడుతూ ఉంటే మాధురి గారు నవ్వుతున్నారు. వెనక చూడండి అవి నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారు? తెలీదు. అదే మ్యాజిక్. ఓకే, వెనక పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఎందుకు అవుతారో మీకు బ్లాస్ట్ అవుతుందండి. సరదాగా ఉంటే బ్లాస్ట్ నీకు చిట్టప్పుడు అయిపోద్ది. నేను అక్కడే వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను. ఎలాగున్నారు కాబట్టి స్విచ్ ఆఫ్ చేశాను. నేను కేసు బొక్కలేస్తారు కదా. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. డ్రైవర్ ది స్విచ్ ఆఫ్ చేశాను, పిఏని దింపేశాను, పిఎస్ఓని కూడా దించేశాను. అయితే అబద్ధాలు. మాధురి గారు మీడియాలో చేసిన హడావుడి ఈ మాత్రం హడావిడి చేయకపోతే అవతల కాంపిటీషన్ పెరిగిపోతుందిరా. మీ కాంపిటీషన్ ఎవరు సార్? కి మీరు డైరెక్షన్ వహించింది వాస్తవం కాదంటారు. ప్రాణం పోయినా చెప్పొద్దు, ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. అసలు నేను హడావుడే చేయలేదు. మనం చేసేది గుళ్ళో పూజ. మరి మేము మంచి చేస్తున్నామని జనం నమ్ముతున్నాం. అబ్బా, అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. తెలుసు కదా నేను మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు ఇష్టపడే లీడర్ అని కూడా చెప్పారు. నేను చెప్పాను మనం అంటే అంత లైక్ మరి, కానీ అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏముంటనేది అర్థం కావట్లేదు. సరిగ్గా ఇప్పుడు మీమ్స్ లో మొహం పెడతారు కదండి, ఎరుపు మొహం పెడతారు కదా. మారుతాయి సార్. ఇప్పుడు ఎవడ ఇష్టంతో ఎవడ పని, మీ ఇష్టంతో ఎవడ పని. అమ్మా మేడం మేడం నేను మీ జోలికి రాలేదు. ఆయనతో నచ్చకపోతే అమ్మా నేను దేని గురించి భయపడ్డాను, సరిగ్గా అదే జరిగింది. శ్రీనివాస్ గారు మీరు మీకు నచ్చితే చాలు, మీరు నచ్చాల్సిన అవసరం లేదు. ఎవరు మన ఒకరి కోసం బ్రతకం సార్. అసలు నాకు జాబ్ అంటే ఇష్టం లేదైనా ఇంటర్వ్యూలో కూర్చోలేదా, కొన్ని తప్ప అంతే భరించాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు